ముందు నుంచి తెలుసా మీకు చందు? చందు నాకన్నా అతి చిన్న వయసుడు అనమాట. కేవలం ఆయన 14 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో సెయింట్ మేరీ స్కూల్ స్టూడెంట్. సెయింట్ మేరీ స్కూల్ నుంచి సెయింట్ మేరీస్ కాలేజ్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫుట్బాల్ ప్లేయర్గా అండర్ 19 ఇయర్స్లో యావత్ సెయింట్ మేరీస్ స్కూల్ నుంచి కాలేజ్కి రావడం జరిగింది. కాలేజ్లో ఆయన ఇట్లనే ఆడుకుంటూ ఫుట్బాల్ అంటే ఆయన చాలా పిచ్చి అభిమానం అనమాట. ఫుట్బాల్ అనేది చాలా బాగా ఆడుతుండే క్రీడాకారుడు, మంచి ఫుట్బాల్ అనే వ్యక్తి అనమాట. ఆయనని అండర్ 19 ఇయర్స్లోనే సెలెక్ట్ అయ్యింది. ఆయన ఇండియన్ ఏ టీంకో ఏదో సెలెక్ట్ కావడం కూడా జరిగింది. జరిగితే మా రిజ్మిట్ బజార్ వాళ్ళ అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి కూడా ఆయన ఫ్రెండ్స్ నువ్వు ఎట్టి పరిస్థితిలో భారతదేశానికి ఏదైనా సాధించాలని చెప్పి కూడా ఆయనని గతంలో మా ఫ్రెండ్స్ అంతా కూడా ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా గుమ్ముగుడి మళ్ళీ ఆయనకు ఆర్థికంగా కొద్దిగా పాస్పోర్ట్ పోనీకి ఇతర దేశాలకు పోవాలంటే మాకు ఆర్థిక ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట. అయితే వాళ్ళకి అందరూ కూడా సాయం చేసి మళ్ళీ ఆయన బయటకు కూడా పంపించడం జరిగింది. కానీ దురదృష్టం ఆయన ఒక సినిమా ఇండస్ట్రీలో వచ్చిండు. మేము కూడా చాలా సంతోషపడ్డాం. అంచెలంచెలుగా మేము అనుకున్నాం ఎవరైనా కానీ కూడా అతి త్వరలో హీరో కాలేరు కదా. కాబట్టి ఒక నాటక రూపంలో నాటకాలలో రావడం, రాధమ్మ కూతురు అటువంటి ఎన్నెన్నో సీరియల్స్లో రావడం జరిగింది. అతను మేము మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రతి రాధమ్మ సీరియల్ 6:30కి ఎప్పుడు వస్తుందో ఎదురు చూసేవాళ్ళు అనమాట. ఎందుకంటే చందుని చూడాలి అనేది ఒక ఆశ అనేది ఉంటుండే. అరే మన బస్తీ నుంచి ఒక అతను పోయి సినీ గ్లామర్ లా పోయి మన బస్తీకి మంచి పేరు తెచ్చింది కదా అని చెప్పి ఈ యొక్క రిజ్మిట్ బజార్ లో అందరూ కూడా ఆయన బాగా లైక్ చేస్తారు. మేము అనుకున్నాం సినిమాలో కూడా ఆయనకు ఈ యొక్క యాక్టింగ్ చేసి ఒక విలన్ గా పోయి హీరో కూడా అవుతాడా అనుకున్నాం మేము. కానీ దురదృష్టం హైట్, పర్సనాలిటీ, బాడీ. ఎందుకంటే ఆయన ఫిట్నెస్ ఫుట్బాల్ ప్లేయర్, అయినా మామూలు వ్యక్తి కాదు. ఒక ఫుట్బాల్ ప్లేయర్ అండర్ 14 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ దాకా ఆడి ఇండియా ఏ టీంకో దానికి సెలెక్ట్ కూడా కావడం జరిగింది. మీరు గతంలో మీరు సెయింట్ మేరీ స్కూల్కి వెళ్ళి ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకోండి. ఆ సెయింట్ మేరీ స్కూల్ ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చెప్పడం కూడా జరుగుతుంది మీకు. అదన్నమాట ఈ ఆయనకు ఆత్మశాంతి కారణం ఏమంటారు? పవిత్ర పెళ్లి సంబంధమా లేకపోతే అది మాకు అంత ఐడియా లేదు మళ్ళీ దాని గురించి. కానీ అది లోపల ఏం జరిగింది మాకు అంత దాని గురించి ఐడియా లేదు. యాక్టర్ని పెళ్లి చేసుకున్నట్టు మీకు తెలుసా? మాకు తెలియదండి. మాకు అవన్నీ మాకేం తెలియదు. మాకు ఇక్కడనే ఆయన మ్యారేజ్ అయింది, ఇక్కడనే ఉంటున్నాడు మణికొండలో అని తెలియదండి. మాకు అవన్నీ ఏం తెలియదు. ఇప్పుడు రీసెంట్లీ మళ్ళీ అవి ఫేక్ న్యూసా ఏందా న్యూసా మాకు తెలియదు. మాకు క్లారిటీగా తెలియనప్పుడు మేము ఎట్లా అంటాము. చంద్ ఎట్లాంటి చాలా మంచి వ్యక్తి, చాలా మంచి పిల్లగాడు. మా బస్తికి చాలా మంచి పిల్లగాడు, చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా మంచి సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్ అని చదివిండు. నేను అప్పుడు అక్కడ పనిచేస్తున్నాడా. చాలా మంచి పిల్లగాడు. కానీ ఇట్లా అయిందంటే పవిత్రతోటే పెళ్లి చేసుకుండు. సెకండ్ మ్యారేజ్ నాశనం చెప్పిండు ఆయన. ఆయన పెట్టిండు దాంట్లో. నేను 5 దినాలకు నీ దగ్గర వచ్చేస్తాను పెట్టిండు. వెళ్ళిపోయాడు అంతే. అంతే కరెక్టే. పవిత్రతోటే ఆయన ప్రాబ్లం అంతా పవిత్రతోటే. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి పిల్లగాడు. మేము పుట్టి పెరిగినంత ఒకటే బస్తీ. ఇంకో పెళ్లి చేసుకున్నాడు అంటే ఏమనుకున్నాడు? మాకు మొన్న వీడియోలో తెలిసింది కదా, అప్పుడే మేము చూసినాం. తెలియదు. భార్యను చాలా టార్చర్ పెడుతుంది. ఆమెనే దేవుడు, ఆమెకి పవిత్రనే దేవుడు. భార్య దేవత. చాలా టార్చర్. ఆమె చెప్పిండు నేను ఐదో రోజుకి దగ్గర వస్తాను. 5వ రోజుకి వెళ్ళిపోయాడు. ఉండేటోడు కాదు. చాలా టార్చర్ మా భార్యని. పొద్దునంతా కొడుతుండే. మంచి యాక్టర్ కదా, చాలా మంచి యాక్టర్. అట్లయితే ఈమెతోటే మెయిన్ పవిత్రతోటి.